హాయ్ డాడ్. ఎరా క్షేమంగా చేరారా? లేదు, దుబాయ్కే చేరాం. ఐఎస్డి జోగులు వద్దు కానీ అది సరిగ్గా తుడు. బా నిన్ను కాదురా, ఎక్కడ దిగారు? హోటల్ ఏ మెరిడియన్, రూమ్ నెంబర్ 5009, ఫోన్ నెంబర్ 3457859. ఒకసారి అమ్మకి ఇవ్వు. సారీరా, మీ అమ్మ అవుట్ ఆఫ్ ఆర్డర్. అబ్బాయి అదే నువ్వు మళ్ళీ ఫారెన్ వెళ్ళావు కదా, అది మౌనవర్ధంలోకి వెళ్ళింది. సరే, అమ్మతో రేపు మాట్లాడతానని చెప్పు. ఆగరా, అప్పుడే కట్ చేస్తావు, కాసేపు మాట్లాడు. గంటల తరబడి మాట్లాడడానికి నువ్వేమైనా నా లవర్వా, ఫాదర్వి? ఆ సెంటిమెంట్ తో నేనే మాట్లాడరా. నీకేం తండ్రి, పెళ్లి హాయిగా లైఫ్ సెటిల్ అయిపోయావు. పెళ్లి కావాల్సిన వాడిని ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని 4 రూపాయలు వెనకేసుకోకపోతే రేపు నీ కాల్ నన్ను వాయించేస్తుంది. ఏడ్చావు గానీ అమ్మాయి ఎలా ఉంది? అందంగానే ఉంది, అందుకేగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సరే ఉంటాను, బాయ్. నువ్వు కూడా మింటి చేసుకో. ప్రియా, ప్రియా, ఏమైంది ప్రియా? ప్రియా, ప్రియా ఆగు, ప్రియా ఆగు, ప్రియా. ఓ, బాత్రూమ్ అవసరం వచ్చావా? ఛీ కాదు. మరి నువ్విచ్చిన ఈ రింగ్ మర్చిపోయా. ఓస్, రింగ్ కోసమా ఈ రన్నింగ్? అంత తేలిగ్గా తీసేయకు, ఇది నా ప్రాణం. అది నీ ప్రాణం అయితే దాన్ని ప్రెజెంట్ చేసిన నేను నా ఊపిరి. యువర్ మై లవ్. బట్ యువర్ మై ఎనిమీ. అదేంటి? ఇదేంటి? ఓ సారీ. సార్, నేను నరసింహనాయుడిని, వచ్చేసాను సార్. వచ్చేసావా? అదేంట్రా, నిన్ను వాళ్ళతో ఫారెన్ వెళ్ళమన్నా కదా? ఫారెనే వచ్చాను సార్. చేరాలని అఘోరించు, వాళ్ళకి అనుమానం రాకుండా నేను చెప్పినట్టు కనిపెడుతున్నావా? కనిపెట్టడానికే ట్రై చేస్తున్నాను, కానీ వాళ్ళు కనిపించట్లేదు సార్. కనిపించడం లేదా? ఏమిటండి? అబ్బాయి అమ్మాయి కనిపించట్లేదు. అయ్యో, అసలు ఏమైందిరా? ఫ్లైట్ ఎక్కినప్పుడు కనిపించారు, దిగాక కనిపించట్లేదు సార్. ఎక్కినప్పుడు కనిపించిన వాళ్ళు దిగినప్పుడు ఎందుకు కనిపించలేదురా? వాళ్ళు దిగిన చోట నేను దిగలేదు కదా సార్, ఎలా కనిపిస్తారు? నువ్వెందుకు దిగి చావలేదు? ఫ్లైట్ లో ఏసీ చచ్చారు, నిద్రట్టేసింది. మెలకొచ్చేసరికి ఇక్కడెక్కడ దించేశారు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? సెంటర్ లో ఎస్టీడీ బూత్ నుంచి. ఆ బూత్ ఏ ఊర్లో తగలడింది? ఒక్క నిమిషం కనుక్కొని చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ ఈస్ దిస్ కంట్రీ? కువైట్. ఇదేదో కువైట్ అంటండి. కువైటా? ఓ నిన్ను తగలయ్యా, వాళ్ళు వెళ్ళింది దుబాయ్. అర్జెంటుగా అక్కడికి వెళ్ళు. ఓకే బాస్, ఉంటాను బాస్. వెళ్ళమంటే ఉంటానంటాడేంటి వీడు? ఏం చేస్తాడో ఏమిటో. ఇక్కడి నుంచి దుబాయ్ ఎలా వెళ్ళాలి? ఛే, ఈ ఫ్లైట్స్ వేస్ట్, నిద్ర పట్టేస్తుంది. రిక్షాలోనూ ఆటోలోనూ పోవడం బెటర్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీకోసం ఎదురుగా వేడి కాఫీ వెయిట్ చేస్తుంది, వెళ్ళి తీసుకో. నువ్వెక్కడున్నావు? ఇడియట్. హలో. వెనక్కి తిరుగు. ఆ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళు. అక్కడ సోపు షాంపూ 2 ఉన్నాయి. త్వరగా స్నానం చేసి రెడీగా ఉండు. ఏంటిది?
ఇది టబ్బు, ఇది సబ్బు. సిగ్గు లేదు. బాత్రూంలోనూ బెడ్రూమ్లోనూ ఎవరు సిగ్గుపడరు. నువ్వు పడకు. గొప్ప జీవిత సత్యం చెప్పావు కానీ ముందు బయటికి పద. అదేంటి, ఫ్లైట్లో ఇద్దరు కలిసి జర్నీ చేసాం, హోటల్లో ఇద్దరు కలిసి డిన్నర్ చేసాం, అలాగే ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. షట్ అప్. చీప్ ట్రిక్స్ ప్లే చేయక లేచి బయటికి వెళ్ళు. ఈ ఒకసారి కానిచ్చేద్దు. ఛ, లే ముందు. సరే నీ ఇష్టం. ఏమిటి, ఏమైంది? అమ్మాయి గారు ఎందుకు ఇలా కెవ్వమంది? సంథింగ్ ఈస్ రాంగ్. టైం ప్లీజ్. 7:30. నో, ఇట్స్ 10:30. రాంగ్ టైం. I told Indian time. I told Dubai time. By the by, are you Indian? No. I'm a Pakistani man. Allahu Akbar. La ilaha illallah. ఎవరు ఈయన? ఎవడో సుల్తాన్ మజాలో చికెన్ పకోడీ అమ్మేవాడు. What? ఏంటి, నీకు తెలుగు వచ్చా? No. English. Only English. మరి తెలుగు వచ్చిన వాళ్ళు అలా చచ్చేవే? Madam. Inside Ukraine. Any problem this man? No problem. Thank you. Oh, good day. Mad fellow. American chopsy. Sir. And green salad. Sir. That's it. Get fast. Yes, sir. Yes, sir. What do you want? ఇక్కడే ఉంటుందో మనకు తెలీదు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది ఇచ్చేస్తే బెటర్. వాట్ హీ ఆర్డర్? That man? Yes, what they order. Sir, he ordered 1 plate of bag, 1 plate of kiss, and 1 plate of bus. Same thing I want. Thank you, sir. ఈ హోటల్లోనైనా బాగుంటుందా ఫుడ్? తిన్నాక చెప్తా. ఇక్కడికి వచ్చాక తెలుస్తోంది మన భోజనం ఎంత గొప్పదో. వీళ్ళు మన దేశం వస్తే వీళ్ళు కూడా అలాగే అనుకుంటారు. Sir, your food is ready. ఏమిటిది? ఫుడ్ చూస్తేనే భయంగా ఉంది. చూడకుండా తిను. ఏ నచ్చలేదా? నాకొద్దు, నువ్వు తిను. కొంచెం తిను, ఆకలితో ఎలా ఉంటావు? దీనికన్నా అదే బెటర్. అయ్యో, నువ్వు తినవే. నాకు అది నచ్చలేదు, పద. Sir, your food is ready. What is this? This is kiss. This is bag. This is bus. ఓరి నేను తగలయ్యా. బ్యాగ్ బుస్బుస్లు అంటే కప్పలు, పావులు, ఎలకలునా? ఎక్కడో డ్రైనేజ్లో పట్టుకొచ్చి మసాలా పూసి తెచ్చినట్టుంది. దిస్ ఐ డోంట్ వాంట్. క్యాన్సిల్. Cancel, sir? Then pay the money. క్యాన్సిల్ చేసినా పే చేయాలా? హౌ మచ్? 2,000 dirhams. 2,000 దిరాంలా? అంటే మా ఊర్లో 30,000 అనమాట. ఓరి నేను తగలయ్యా. 30,000 పెట్టుకుంటే మా ఊళ్ళో పావులు ఫారాలు, కప్పల ఫారాలు పెట్టుకోవచ్చు. వద్దులే, పావులని కప్పలను తినేసి లాస్ వచ్చేస్తుంది. అయిపోయి ఓన్లీ 10 dirhams. No, we don't accept. Suppose I not paying. What are you doing? పిండి రూబింగ్? No, we will take out your kidney. కిడ్నీ తీసుకుంటారా? What are you doing with that kidney? We'll fry it and we'll sell it. మీ మొహమండ ఇడ్లీలా కిడ్నీలు అమ్ముకుంటారా? బెరా, వాట్ అబౌట్ మై కిడ్నీ? It's getting ready, sir. ఓర్ నాయనో, వీడు నా కిడ్నీ తీసుకోకుండా అమ్మేసినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? What do you decide, sir? Money or kidney? బాబు, నా కిడ్నీతో చాలా పనులు ఉన్నాయి. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఈ కప్పలు, ఈ పాములు అన్ని నువ్వు తినేసి. ప్రియా, షల్ వి మూవ్? ఇవేంటి? రైస్, వెజిటేబుల్స్, పప్స్, ఉప్స్. దేనికివి? రైస్తో అన్నం వండుకుని, వెజిటేబుల్స్తో కూరలు వండుకుని, పప్పులో ఉప్పు వేసుకుని అన్నంలో కలుపుకుని తినటానికి. మ్యాటర్కి వస్తావా? హోటల్ ఫుడ్ తినలేకపోతున్నావుగా, ఈ రోజు నుంచి రూమ్లోనే వండుకుందాం. కానీ నాకు వంట రాదే. తినటం వస్తే చాలు, వండటం నాకొచ్చు. అయితే నేను చాలా అదృష్టవంతురాలిని. అప్పుడే అలా ఫిక్స్ అయిపోకు, నువ్వు ఇంకా తినలేదు. ఎలా వండినా వీళ్ళ ఫుడ్ కంటే బాగానే ఉంటుందిలే. అందాక ఈ ఫ్రూట్స్ ఉండేను, తిను. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమండి ఫోను? ఎవరు అబ్బాయా? కాదు, నరసింహానాయుడు. హలో, దుబాయ్ వచ్చేసానండి. వెరీ గుడ్. ఏమిటి విశేషాలు? సార్, ఇక్కడ పెట్రోల్, డీజిల్ చాలా చీపు. వచ్చేటప్పుడు 10 లీటర్లు పట్టరామంటారా? ఎందుకు? నిన్ను తగలేయడానికా? రాస్కల్, వెంటనే పనిలోకి దిగి నేను చెప్పినట్టు చెయ్యి. ఓ చిన్న ప్రాబ్లం బాస్. మళ్ళీ ఏంటి? అబ్బాయి గారు ఆ అమ్మాయి ఎక్కడున్నారో తెలియట్లేదు.
మీకేమన్నా ఐడియా ఉందా? రే ఇది వాళ్ళని వెతకడానికే కదరా నేను పంపింది. వెతుకుదాం అంటే ఇది చాలా పెద్ద సిటీ సార్. లేకపోతే చిన్న పల్లెటూరు అనుకున్నావా? అయినా దుబాయ్ అంటే నాకు అంతా తెలుసు, చాలా సార్లు చూసానని చెప్పి చచ్చావు కదరా. మ్యాప్ లో చాలా సార్లు చూశాను. మ్యాప్ లోనా? అవునండి, నాకు ఫారెన్ రావడం ఇదే మొదటిసారి. దరిద్రుడా, చండాలుడా, నిన్ను నమ్మి పనికి పంపించాను కదరా. డోంట్ వరీ సార్, వాళ్ళు ఏ లాడ్జ్ లో ఉన్నారో క్లూ ఇవ్వండి చాలు. లాడ్జ్ కాదు, 5 స్టార్ హోటల్, రూమ్ నెంబర్ 5009. ఈ ఇన్ఫర్మేషన్ చాలు, ఉంటాను సార్. ఏమైందండి? రూమ్ నెంబర్ చెప్పాను, ఏ హోటల్లో ఏమిటో కనుక్కోకుండా ఫోన్ పెట్టేశాడు. అనవసరంగా వీడిని పంపించాను, ఏం చేస్తాడో ఏమిటో. అవును, రూమ్ నంబర్ తెలుసుకున్నాను, ఏ హోటల్ ఏ ఏరియానో తెలుసుకోలేదు. ఇప్పుడు ఎలా? మళ్ళీ ఫోన్ చేస్తే దుబాయ్ గురించి ఇక్కడున్న నాకే సరిగా తెలీదు, హైదరాబాద్లో ఉన్న పొట్టోడికి మాత్రం ఏం తెలుసు. ఎలాగోలా మనమే తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నంబర్ 5009 విచ్ హోటల్? తోప్కా తోప్కానా అంటే ఏంటి?